హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జ్యోత్స్న కుట్రని బయటపెట్టిన వైర. ఇంకేముంది, కార్తీక్ రంగంలో దిగేసరికి జ్యోత్స్న నిజస్వరూపం అంతా బయటపడింది. కాశీని తీసుకొని కార్తీక్ వైర దగ్గరికి వెళ్తాడు. ఏ విధంగానో తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకోవాలంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. దీప దశరథుల మధ్య ఉన్న ఆత్మీయత చుట్టూ ఈ రోజైతే సీన్లన్నీ తిరుగుతూ ఉంటాయి. అంటే దశరథ్ బాధపడుతూ ఉంటాడు సుమిత్ర ఆరోగ్యం గురించి. ఏం బాధ వద్దు అనేసి ధైర్యం చెప్తుంది దీప. ఈ టైంలో మాకు ఒక కూతురిగా నువ్వు అండగా ఉంటే ఎంత బాగుంటుంది దీప అంటూ తన మనసులోని బాధనంతా కక్కేస్తాడు దశరథ్. నువ్వు నా కడుపున ఎందుకు పుట్టలేదమ్మా అంటూ దీపం చూసి దశరథ బాధపడుతూ ఉంటాడు. నువ్వు నా కూతురు అయి ఉంటే ఎంత బాగుండేది దీప అని ఆయన అన్న మాటలకు దీప కూడా కళ్ళు చెమర్చుతూ ఉంటుంది. కూతురు విషయంలో నువ్వు ఎంత బాధపడుతున్నావో తెలుసు నాన్న. నేనే కూతుర్ని అని చెప్పాలని ఉంది, కానీ నీ ఇప్పుడు చెప్పే టైం కాదు. సుమిత్రమ్మకు ఏం బాగాలేదు అంటూ దశరథకు ధైర్యాన్ని ఇస్తుంది దీప. సరిగా అప్పుడే సుమిత్ర కూడా అక్కడికి వచ్చి సుమిత్రమ్మ ఏం కాదని చెప్పావు ఏంటమ్మా దీపని ప్రశ్నిస్తుంది సుమిత్ర. ఇప్పుడు నాకేమైందని సుమిత్ర దీప్తో ఈ విధంగా అంటుందన్నమాట. ఏం లేదు, సుమిత్ర ఆసుపత్రికి వెళ్దాం కదా, రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నామని దశరథ సుమిత్రకు నచ్చ చెప్తాడు. ఆసుపత్రికి వెళ్ళింది మీ ఆరోగ్యం గురించి, అయినా మీకోసం వెళ్తే నాకు పరీక్షలు చేసి ఏం లేదని డాక్టర్లు చెప్పారు. నాకేం కాలేదని డాక్టర్లు చెప్పాలా? నాకు తెలుసు కదా నేను బాగానే ఉన్నానని అని ఇంకేముంటుంది సుమిత్ర అంటుంది. సుమిత్ర అవును, మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు కనిపించడం లేదంటూ కార్తీక్ గురించి దీపను అడుగుతుంది సుమిత్ర. పని మీద బయటకు వెళ్ళాడని సమాధానం ఇస్తుంది దీప. ఇక బాగా వెళ్ళిన పని ఎంతవరకు అయిందో అంటూ దీప కంగారు పడుతూ ఉంటుంది. జ్యోత్స్న కొత్త గేమ్ మొదలుపెట్టిందని వైరాలో తెగ భయపడిపోతూ ఉంటాడు కదా. జ్యోత్స్న అలా మాట్లాడడం వెనుక మరేదో కారణం ఉందని వైరా అనుమానిస్తూ ఉంటాడు. అంటే దీప ఫోన్ పెట్టేసరికి కెమెరా జ్యోత్స్నకు అనుమానం వచ్చి వైరాతో డిఫరెంట్గా మాట్లాడుతుంది. దానికి టెన్షన్ పడుతూ ఉంటాడు వైరా. అదేంటో మనం తెలుసుకోవాలనేసి వైరా మనసులో అనుకుంటాడు. అంతలోనే అక్కడికి వస్తాడు కాశీ. అతని వెంట కార్తీక్ కూడా వస్తాడు. కార్తీక్ని చూడంగానే రండి జనరల్ మేనేజర్ గారు జాయినింగ్ ఎప్పుడని కాశీని సరదాగా అడుగుతూ ఉంటాడు వైరా. అంతలోనే సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ ఏం చేస్తాడు, చక్కగా వైరాకి జలకిస్తాడు. మీరు వచ్చారేంటి అని వైరా అసిస్టెంట్ కార్తీక్ని ప్రశ్నించగా, రికమెండ్ చేసిన ప్రతి ఒక్కరికి మీ బాస్ జాబ్ ఇస్తాడంట కదా, ఈ జాబ్ మేళాలో నేను కూడా పాల్గొనడానికి వచ్చాను అని కార్తీక్ అదిరిపోయే సమాధానం ఇస్తాడు. దీంతో నా దగ్గర పని చేయాలంటే ఒక అర్హత ఉండాలని, ఆయన డ్రైవర్లకు నా దగ్గర ఖాళీలు లేవని వైర చెప్తాడు. నా అసిస్టెంట్కు తెలిసినంత కూడా మీ తాతకు తెలీదు, ఏం చేద్దాం అనేసి వైరా అంటాడు. అదే నువ్వు చేతులు కలిపితే వైరా సంస్థకే నిన్ను అధిపతిని చేస్తానని కార్తీక్ బంపర్ ఆఫర్ ఇస్తాడు. ఏముంది, వైరా అసిస్టెంటు చెడ్డవాడి చేతిలో కత్తిలా ఉండడం కంటే మంచివాడి చేతిలో కర్రగా ఉండటమే నాకు ఇష్టం అనేసి వైరాకి గట్టిగా కౌంటర్ ఇస్తాడు కార్తీక్. నువ్వు నాతో ఉంటే యజమానిగా ఉంటావని వైరా కార్తీక్ సలహా ఇవ్వగా, నీ దగ్గర యజమానిగా ఉండడం కంటే ఉన్నత విలువలు కలిగిన మా తాతకి డ్రైవర్గా పనిచేయడమే నాకు ఉత్తమం, గౌరవం అనేసి వైరాకి గట్టిగా సమాధానం ఇస్తాడు. అయితే కాశీని తీసుకొని వస్తే నువ్వు నా దారిలోకి వచ్చావనుకున్నాను, కానీ కార్తీక్తో ఇలా వైరా అనగా నీ దారిలోకి వచ్చాను. అయితే నువ్వు వెళ్తున్న దాన్ని సరిచేయడానికి వచ్చాను, నువ్వు వెళ్ళే దారి సరి కాదని నేను కరెక్ట్ చేయడానికి వచ్చాను అంటూ కార్తీక్ సమాధానం అయితే ఇస్తాడు. నిన్ను అభినందించే పని వేరే చోట పెట్టానని కార్తీక్ చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ అనేసి గట్టిగా నిలదీస్తాడు వైరా. కాశీ మొహం అయితే గెర్రగా మాడిపోతుంటుంది. కార్తీక్ ఇక కోపం వచ్చి ఇక వార్నింగ్ ఇస్తాడు వైరాకి. గతంలో నా కంపెనీ జోలికి వచ్చావు, వార్నింగ్ ఇచ్చి వదిలేశాను, ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికి వచ్చావు, ఈసారి వార్నింగ్లు ఉండవు, వాయించడాలే అనేసి వైరా గట్టిగా షాక్ ఇస్తాడు కార్తీక్. నా ఈగో ఎక్కడ టచ్ చేయకూడదు అక్కడ టచ్ చేసావు, కట్టమైసమ్మ తల్లి మీద ఒట్టు, ఈరోజు నీ సంగతి తేలాల్సిందా అనేసి వైరాని గట్టిగా వాయిస్తాడు కార్తీక్. నువ్వు చేసిన తప్పు సాక్ష్యాధారాలతో సహా నాకు దొరికేసింది, మన కోసం అక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు పద అంటూ వైరాని ఇటుపక్క కాశీని ఇద్దరిని షర్టు పట్టుకుని ఈడ్చుకొస్తాడు కార్తీక్. అక్కడ నేరస్తులు ఎవరో చెప్పడానికి మీడియాను పిలిపించానని
కార్తిక్ చెప్తాడు. జ్యోత్స్న రెస్టారెంట్లో జరిగింది కల్తీ కాదు, కుట్ర అనే విషయాన్ని కార్తిక్ అందరి ముందు బయటపెడతాడు. అప్పటికి ఆల్రెడీ సిద్ధం చేసిన కార్తిక్ ఇటుపక్క మీడియా, అటుపక్క పోలీసులు ఇద్దరు వస్తారు. ఇంకేముంది, మీడియా ముందు తప్పొప్పుకుంటాడు కాశీ. ఇంకా జ్యోత్స్న కంగారు పడుతూ ఉంటుంది. కార్తిక్ చెప్పిన మాటలకు జ్యోత్స్న భయం మొదలైంది. వీళ్ళిద్దరూ దొరికారంటే ఇక నా పేరు చెప్పే ఉంటారని జ్యోత్స్న భయంతో వణికిపోతూ ఉంటుంది. తనకంటే అభివృద్ధి చెందుతున్న జ్యోత్స్న రెస్టారెంట్పై వైరా అనే వ్యక్తి కాశీ అనే వ్యక్తితో వైరా చేతులు కలిపి కావాలని ఫుడ్ని కల్తీ చేశారనే నిజాన్ని మీడియా ముందు బయటపెడతాడు కార్తిక్. వైరా తనను ఎలా ప్రలోభ పెట్టాలో కాశీ అందరి ముందు అంగీకరిస్తాడు. శ్రీధర్ పిఏగా ఉంటూనే వైరా ఇచ్చిన జీఎం పదవి ఆశ చూపి తనతో ఈ కుట్ర చేయించారని, కానీ అది ఇంత పెద్ద ప్రమాదానికి గురి చేస్తుందని తాను ఊహించలేకపోయానని కాశీ చెప్తాడు. వైరాను అరెస్ట్ చేయాలని కార్తిక్ పోలీసులు చెప్పగా అక్కడ దొంగ బయటకు రాకుండా ఎలా అంటూ వైరా అసలు నిజాన్ని బయటపెడతాడు. నా వెనక ఉండి మొత్తం చేయించింది జ్యోత్స్న అనే విషయాన్ని బయటపెడతాడు వైరా. అతను మాటలు విన్న శివనారాయణ ఇతర కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అవుతారు. కాశీ ఊరకనే జ్యోత్స్న పేరు చెప్పడం లేదని కార్తిక్ చెప్తాడు. తన్ని కాదని తన తండ్రికి CEO పోస్ట్ ఇచ్చారు కదా, అందుకే మేడం జ్యోత్స్న గారు ఈ వైరాతో చేతులు కలిపి ఈ కుట్రకు ప్లాన్ చేశారని కుటుంబ సభ్యులకు వివరిస్తాడు కార్తిక్. అయితే వైరా మాటలు విన్న శివనారాయణ అతనిపై చేయి చేసుకుంటాడు. నువ్వు దొరికిపోయింది చాలంటూ తప్పించుకోవడానికి దారులు వెతుకుతున్నావు అంటూ వైరాను శివనారాయణ నిలదీస్తాడు. నేను చెప్పేది నిజం శివనారాయణ గారు అంటూ జరిగింది మొత్తం వివరిస్తాడు. దీంతో జ్యోత్స్నను కుటుంబ సభ్యులు నిలదీస్తారు. ఇందులో పారిజాతం జ్యోత్స్ని అరెస్ట్ చేసినట్టుగా కలగంటుంది. నా మనవరాలు ఏమీ చేయొద్దు అని అరుస్తుంది. కానీ వాస్తవంలో అలా కాదు, జ్యోత్స్న తెలివిగా తప్పించుకుంటుంది. మీలా మాట్లాడితే మీకు నాకు ఏం తేడా ఉంటుందని జ్యోత్స్న గట్టిగా మాట్లాడుతుంది. నేను ఈ తప్పు చేశాను అనడానికి సాక్ష్యం ఉందని వైరాను జ్యోత్స్న నిలదీస్తుంది. తను మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డులో జ్యోత్స్న భయపెట్టిస్తుంది. ఇంటి దొంగ యజమాని కూడా కనిపెట్టలేడని అంటాడు వైరా. మీ మనవడితో మీ మనవరాలే చేయించింది, చెప్పు కాశీ, తప్పు చేసిన వాళ్ళు ఎవరో చెప్తే మనం బయట పెడతామని చెప్తాడు వైరా. వైరా ఎంత ఒత్తిడి చేస్తున్నప్పటికీ తన వల్ల జ్యోత్స్న ఇబ్బందుల్లో పడకూడదని భావించిన కాశీ అసలు నిజాన్ని దాచిపెట్టి జ్యోత్స్నకు ఏ సంబంధం లేదని చెప్పడంతో కార్తిక్ ఆశ్చర్యపోతాడు. కాశీని జ్యోత్స్న ఇరికించిందని పారిజాతం బాధపడుతుంది. కాశీని నమ్మకద్రోహి అంటూ నానా మాటలు అంటాడు శివనారాయణ. ఆ వెంటనే CEOని విడిపించి తీసుకురావడానికి వెళ్దామని కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్తాడు కార్తిక్. చూశారు కదండి, జ్యోత్స్న అయితే ఎట్టకేలకు ఇప్పుడు పోలీసులు అయితే ఇంట్రాగేషన్ చేస్తారు. ఇటు పక్క వైరాని కాశీని, వాళ్ళ దగ్గర ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ అన్నీ ఉంటాయి. సో దొంగే ఎప్పటికైనా దొంగ అనేది మాత్రం బయటపడుతుంది. సో చూద్దామండి ఇంకెన్ని రోజులు ఈ ఎపిసోడ్లు జరుగుతాయి, ఇంకా ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వైరా కాశీలు పోలీసుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ ఇంట్రాగేషన్లో జ్యోత్స్న నిజస్వరూపం కూడా బయటపడుతుంది. దీపక్ కూడా అనుమానం వస్తుంది, ఇదంతా జ్యోత్స్న చేస్తుంది కదా, వీళ్ళిద్దరిని ఇరికిస్తున్నారా అనేసి దీప కూడా అనుమానంతో జ్యోత్స్న వైపు చూస్తుంది. సో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. దీపే జ్యోత్స్నని పోలీసులకు పట్టిస్తుందా లేదా అనేది మాత్రం మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. సో ఇదండి జరిగిన స్టోరీ అయితే. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కార్తీదీపం సీరియల్ 2 ఎపిసోడ్ గురించి కానీ కార్తీదీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది ముందుగా తెలియాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.